ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎముకల నొప్పులు, వాత వ్యాధులు, అందులోనే మోకాళ్ళ నొప్పులు కూడా. ఇప్పుడు పూర్వకాలం ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది రాకముందర అందరూ కూడా అల్లోపతియో, ఆయుర్వేద ఇంకోటో 90 ఏళ్ళేంటి చనిపోయేదాకా ఏదో మందులు వాడుకుంటూ ఉండేవారు ఈ నొప్పులు తగ్గాలని. ఇప్పుడు 50 ఏళ్ళోళ్ళు ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటున్నారు, 70 ఏళ్ళు అంటున్నారు, 90 ఏళ్ళు అంటున్నారు. అంత 90 వస్తే ట్రాన్స్‌ప్లాంటేషన్ అంత బాగా పనిచేయదులెండి. హెల్త్ కండిషన్ బాగుండి, ఆ మనిషి ఆరోగ్యంగా ఉండి బాగుంటే బలంగా తప్పనిసరిగా పనిచేస్తాయి, లేకపోతే కష్టం అనమాట. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వచ్చాక ఈజీగా మార్చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది కదా అని అనుకుంటున్నారు. సపోజ్ మీకు ఆస్టియోపోరోసిస్ ఉంది, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. వీటి వల్ల మీకు పెయిన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ ఆటో ఇమ్యూన్ అనేది మీ శరీరంలో ఉండిపోతుంది కాబట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్నా కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి అనుకోండి, ఇంకో చోట బయలుదేరచ్చు, ఇంకో చోట రావచ్చు. మోక చేతులు, భుజాలు, నడుము, చీలమండలు, వేళ్ళు ఇలాగ అన్నమాట. అందుకు అటువంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము ఆ మోడర్న్ వైద్యంలో అయితే మోడర్న్ మెడిసిన్లో ఆటో ఇమ్యూన్ అంటారు దాన్ని. మేమేమంటాం వాత వ్యాధులు అంటాం. ఈ వాత వ్యాధులు కొన్ని గ్రంథాల్లో 80, కొన్ని గ్రంథాల్లో 84 రాశారండి. ఒబిసిటీ కూడా వాత వ్యాధుల్లోకి వస్తుంది. అతిగా వాతం ఉన్న వాళ్ళకి ఏబి, ఓ పాజిటివ్ కన్నా ఆ 2 గ్రూపుల్లో బాగా ఎక్కువ ఉంటారండి. బి పాజిటివ్ కానీ, ఏబి ఉన్నవాళ్ళు కానీ ఆ 2 గ్రూపుల్లో కొంచెం ఒబిసిటీ ఉన్నవాళ్ళు, వాతం శరీరంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒబిసిటీ ఉంటుంది. ఈ ఒబిసిటీ వల్ల కూడా హెవీ వెయిట్ వల్ల కూడా కీళ్ళ నొప్పులు రావచ్చు. అలాగే ఈ వాతం శరీరంలో పెరిగిపోతే కొంతమంది ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వాత వ్యాధుల దగ్గర. ఎలాగంటే మనం జొన్నలు తినేవాళ్ళు పాత జొన్నలు తినాలి, రైస్ తినేవాళ్ళు పాత రైస్ తినాలి. అలాగే మీరు ఏ ఆహార పదార్థం తిన్నా ఒక 6 నెలల క్రితం పండిన ఆహార పదార్థం తింటేనే మీకు ఈ వాత వ్యాధులు అనేవి పెరగకుండా ఉంటాయి, ఆగుతాయి. ఎప్పుడైతే మీరు పచ్చి బియ్యం కానీ, పచ్చి జొన్నలు కానీ, పచ్చి గోధుమలు కానీ అంటే పండిన వెంటనే తిన్నారనుకోండి, ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఈ ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ పెరిగిపోతాయి. ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు తినకూడని ఆహార పదార్థాలు ఏంటంటే ఆనపకాయ అంటే సొరకాయ అంటాం మనం, కీర అంటే దోసలకు సంబంధించిన ఏ జాతి తినొద్దు. అదేవిధంగా పెసరపప్పు, బీరకాయ, ఈ 4 అవాయిడ్ చేస్తే మంచిదండి. ఆ 3 కూరల్లో వాటర్ ఎక్కువ ఉందండి. వాటర్ ఎక్కువ ఉన్న కూరగాయ పదార్థాల్లో వాతం. పెసరపప్పు చలవ, అది అందరికీ తెలుసు. కానీ ఈ వాతం నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ పెసరలో మొలకలు ఎత్తించుకుని తినటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మొలకలని ఎప్పుడు కూడా వేపించకుండా కానీ, ఉడకబెట్టకుండా కానీ ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి. చాలామందికి తెలిసి తెలియక ఎవరో చెప్తారు మొలకలు తింటే చాలా బలం, చాలా మంచిది, కీళ్ళ నొప్పులు తగ్గిపోతే, కాళ్ళ నొప్పులు తగ్గిపోతే, మంచి బలం వచ్చేస్తుంది. కానీ ఏ విత్తనం అయినా సరే ఈ భూమి మీద మొలవాలి అంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఫంగస్ దాని మీద ఫామ్ అయిన తర్వాత ఆ ఫంగస్ యొక్క హెల్ప్ ద్వారానే ఆ మొక్క, ఆ విత్తనం జర్మినేట్ అవుతుంది, అంటే ఒక మొక్కగా బయటకు వస్తుంది. ఈ ఫంగస్ దాని మీద ఉండిపోవడం వల్ల ఈ ఫంగస్ అనేది మన పొట్టకు చాలా చెడు చేస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లో ఈ మొలకలు తినేవాళ్ళు నేతిలో వేపించుకోవడం కానీ, ఉడకబెట్టడం కానీ చేయకుండా తినొద్దు. అందులో ఎస్పెషల్లీ పెసలు తినటం వల్ల ఈ వాత వ్యాధులు ఉన్న వాళ్ళకి వాతం పెరిగిపోయి ఇబ్బంది పడతారు. ఈ వాత వ్యాధి రాకుండా ఉండాలంటే మీరు వేడి చేసి పదార్థం జాగ్రత్తగా తినాలి. అంటే అల్లం, మిరియాలు, అదేవిధంగా వెల్లుల్లి ఇలాంటివి కనుక ఆహారంలో జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే వచ్చాక కూడా తగ్గించడానికి అవకాశం ఇస్తాయి. రాకముందర కూడా రాకుండా చేయడానికి, ఒబిసిటీ పెరగకుండా ఉండడానికి, రక్తం శుద్ధి అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా చక్కగా పనిచేస్తాయి. పసుపు కూడా. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ రకాలన్నీ కూడా ఆహారంలో కలిపేశారు మనకి. అది ఒక్క భారతదేశంలోని భూమధ్యరేఖ అటు ఇటు ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే ఈ సిస్టమ్ ఉందండి. మిగిలిన వాళ్ళకి తెలియదు. ఆహారమే ఆరోగ్యం, ఆహారమే మందు. అందుకు ఆహారాన్ని స్టడీ చేసి కనుక మనం జాగ్రత్తగా
తీసుకోగలిగితే ఈ మోకాళ్ళ నొప్పులు వీటి నుంచి బయటపడచ్చండి. ఈ పెయిన్స్ తగ్గించడానికి మహిషాక్షి గుగ్గిలం అని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుగ్గిలంలో పుట్టగుగ్గిలం, మహిషాక్షి గుగ్గిలం, తెల్ల గుగ్గిలం, రత్నపురి గుగ్గిలం, ఇలాగ అనేక రకాల గుగ్గిలాలు ఉంటాయి. అన్ని గుగ్గిలాలు ఒకటి కాదు. మీరు అవన్నీ వాడేశారంటే తెలిసి తెలియకుండా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ మహిషాక్షి గుగ్గిలం అన్నదే చాలా అద్భుతంగా కీళ్ళ నొప్పుల మీద వాటి మీద పనిచేస్తుంది అనమాట. ఈ గుగ్గిలం యొక్క గుణం ఏంటంటే ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా కూడా ఆ బ్లాకేజీల్ని క్లియర్ చేసి నరాల్లోకి ఫ్లో అనేది పెంచి అన్ని చోట్లకి బ్లడ్ ఫ్లో వెళ్ళేలాగా సహాయం చేస్తుంది. అదేవిధంగా రక్తంలో ఉన్న వాతాన్ని తీసేయటం, ఈ సరైన గుగ్గిలం కనుక సరైన పద్ధతిలో వాడితే 20 years వరకు మీ బాడీలో ఉండి పనిచేస్తూ ఉంటుందనేది ఆయుర్వేద శాస్త్రంలో రాశారండి. 20 సంవత్సరాల వరకు. ఈ మహిషాక్షి గుగ్గిలం అనేది ఒక 300 గ్రాములు తీసుకుని మీరు 1 లీటర్ ఆవాల నూనెలో వేసి దీన్ని పొడుం కొట్టుకుని వేసి దాన్ని అలా నోరతో కూర్చోండి. అడుగునే అది పేరుకుపోయి మీ గమ్ముని నడవనివ్వదు, అది అంటుకుపోతుంది కింద ఉండల కింద కట్టేసి నూరటం కష్టం. కానీ మిక్సీలో కానీ వెట్ గ్రైండర్ అయితే గొంతులో వేస్తుంది. కలవంలో తక్కువ అంటే 100 గ్రాముల ఆయిల్ 30 గ్రాములు ఇది వేసుకుని బాగా నూరుకోండి. నూరుకుని దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఆయిల్లోకి వెళ్ళాలన్నమాట. అలాగే 2-3 రోజులు ఖాళీగా ఉన్నప్పుడల్లా 4-5 సార్లు నూనె ఒక అరగంట గంట అలా నూరుకున్న తర్వాత వడపోసుకుని ఆ నూనె కనుక రాసుకుంటే మీకు కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, మజిల్ పెయిన్స్, నరాల నొప్పులు చక్కగా తగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఈ ఎముకలు బలం పెరగడం కోసం నల్లేరు పచ్చడి హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది. అలాగే పుడకలక్క అంటారు, అది ఈ గుగ్గిలం, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు ఇలాగ వేడి చేసి పదార్థాలు అన్నమాట. త్రికట్టుకాలు అంటాం. సొంటి, పిప్పలి, మిరియాలు ఇటువంటి కషాయాలు తీసుకోవడం ఇలా చేశారనుకోండి మోకాళ్ళ నొప్పులు చక్కగా తగ్గుతాయి. అలాగే ఇక్కడ మీ ఎముకలు కానీ మజిల్స్ కానీ శక్తి తగ్గకుండా ఉంటే ఈ నొప్పుల నుంచి తట్టుకునే శక్తి కానీ నొప్పులు గమ్మున రాకుండా ఉండటానికి కానీ బలం పెంచుకోవాలి. ఎప్పుడు కూడా మనిషి ఎముకల శక్తి మజిల్ స్ట్రెంగ్త్తో పెంచుకోవాలండి. అలా పెంచుకోవాలి అంటే మీరు అందరికీ తెలుసు, బాగా వాడుతున్నారు ఈ మధ్యన శిలాజిత్తు, శుద్ధి చేసిన శిలాజిత్తు, శుద్ధి చేసిన అశ్వగంధ, గుబ్బి గింజలు, దూలగొండి గింజలు ఇవన్నీ కూడా సమంగా తీసుకుని మీరు జాగ్రత్తగా చూర్ణం చేసుకుని అన్నీ కలిపి చూర్ణం చేయండి. అందులో కాస్త పటిక బెల్లం కలుపుకోండి. ఈ చూర్ణాన్ని రోజు ఉదయం సాయంత్రం భోంచేసే ముందర, అంటే ఉదయం పరగడుకుని టిఫిన్కి ముందర, నైట్ పడుకునేటప్పుడు, అంటే భోజనానికి మీరు దీనికి ఒక 3 గంటల గ్యాప్ ఉంటే మంచిదండి. సాయంత్రం కనుక మీరు మజ్జిగ అన్నం తింటే కనుక అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్లో తప్ప ఈ పాలతోటి ఈ మందు వేసుకోవద్దు. ఎందుకు అంటే మజ్జిగ, పాలు వ్యతిరేక ఆహారాలు, అది మంచిది కాదు, విషంగా మారుతాయి 2 కలవడం వల్ల. ఈ విధంగా కనుక మీరు ఈ ధాతు వృద్ధికర చూర్ణం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చూర్ణం కనుక కొన్నాళ్ళు వాడారనుకోండి మీ ఎముకలు, జాయింట్లు, మజిల్స్ గట్టిపడితే కాస్త వ్యాయామం కానీ, ప్రాణాయామం కానీ, యోగా కానీ చేశారనుకోండి ఇంకా చక్కగా ఈ మందు పనిచేసి ఈ మోకాళ్ళ నొప్పులు, వాత వ్యాధుల నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడతాయండి. ఓకేనండి, నమస్కారం.